గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలలో భాగంగా మైలవరం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు కొత్త సమన్వయకర్తని నిర్ణయించి ప్రకటించినందున శ్రేణులు గత 6 సంవత్సరాల నుంచి నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఈరోజు మన ఎమ్మెల్యే గారి భవిష్యత్తు ఏంటి అని చెప్పి వాళ్ళు ఆలోచనలో ఉన్నారు కాబట్టి వారికి కొంత క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాకు ఈ 6 సంవత్సరాల నుంచి సహకరించినటువంటి మైలవరం నియోజకవర్గ ప్రజానీకం మొత్తానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రికా సోదరులు ఎవరైతే ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని యథాతథంగా ఎప్పటికప్పటికి ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారో ఆ పత్రికా సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా గడిచిన 6 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నేను రోజు ఇక్కడ ఐతవారం నుంచి బయలుదేరి మైలవరం ఎట్లాగా వెళ్తాను. మైలవరం నుంచి పెడనెళ్ళే నాయకుడు నన్ను అక్కడ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడతా ఉంటే అది నిరంతరం నేను పార్టీ దృష్టిలో పెడతా ఉన్నాను. పత్రికల్లో వస్తూ ఉంది, మీడియాలో అన్ని రకాలుగా సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉంది. కానీ అధిష్టానం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకపోగా వాటి మీద సాచివేత ధోరణి కాలయాపన చేస్తా సరైన ఏ చర్య తీసుకున్నందువల్ల నేను గత కొంతకాలం నుంచి స్తబ్దతగా ఉండటం జరిగింది. నేను రాష్ట్రంలో అందరి సంగతే నాకు తెలియదు, కానీ కోవిడ్ టైంలో కూడా నా నియోజకవర్గంలో నుండి నా ఇంట్లో వృద్ధాప్యలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు ఉంటే కూడా నేను భయపడకుండా లాక్డౌన్ పీరియడ్ అన్ని రోజులు నేను నియోజకవర్గంలో ప్రజలతో కలిసి పనిచేస్తా పార్టీ పటిష్టత కోసం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఏనాటి నుంచో నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించేదానికోసం నేను భుజస్కంధాల మీద ఎత్తుకొని వాళ్ళందరినీ గెలిపిస్తూ ముందుకెళ్తే, రెండో పక్క నా వెనక గోతులు దవ్వుతూ నియోజకవర్గంలో పార్టీని అస్థిరపరుస్తూ ఉద్దేశపూర్వకంగా గ్రూపులు ఏర్పాటు చేసి ఒక పక్క నా ప్రత్యర్థి దేవినేని ఉమామహేశ్వర గారు నిరంతరం నా మీద దాడి చేస్తూ నన్ను ఇబ్బంది పెడతా ఉంటే అతనితో కలిసి కొంతమంది ఉన్నవి లేనివి అపోహలని సృష్టించి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను వీటీపీఎస్ బూడిద వ్యవహారం కావచ్చు, కొత్తూరు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మట్టి వ్యవహారం కావచ్చు సీఎంఓ దృష్టి తీసుకెళ్ళాను. నేను అటు కలెక్టర్ గారికి కంప్లైంట్లు పెట్టాను. నా ప్రమేయం లేకుండానే గడిచిన 2 సంవత్సరాల్లో కొత్తూరు తాడేపల్లి నుంచి దాదాపుగా 1,00,000 లారీల పైచిలకు మట్టి తరలిపోతూ ఉంది. రోజు దాంట్లో వాస్తవం ప్రతిపక్ష నాయకులకు తెలుసు, కానీ కావాలని నా మీదే బురద జాలుతా నిందలు మోపుతా నడుస్తూ వచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 3 సార్లు వస్తే కూడా అక్కడ వాళ్ళకి సహకరించకుండా వాళ్ళని ఇబ్బందులు పెడతా నిజాలు నిగ్గుదేల్చకుండా ఉంటే నేను ఇసుక పాలసీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి చెప్పాను, అన్న మనం తీసుకొచ్చిన ఇసుక పాలసీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మిగతా ప్రాంతాల సంగతి తెలియదు, నా నియోజకవర్గానికి వచ్చేటప్పటికి కృష్ణానది పరివాహక ప్రాంతం ఏట్లో ఊర్లో ఏరులాగా కలగలిసిపోయి ఉన్నటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. వాళ్ళు డీడీలు తీసుకొని డీడీలు సమర్పించి ఇసుక ఎక్కడో స్టాక్ పాయింట్ నుంచి తెచ్చుకోవాలంటే అది అయ్యే పని కాదన్న అంటే ఆయన వెంటనే ఏం చెప్పారంటే, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ దానికి కట్టుబడి ఉండండి, అక్కడ జాగ్రత్తగా చేపించండి, కొద్ది రోజుల తర్వాత అదే కుదురుకుంటుంది, అదే సర్దుకుంటుంది అని చెప్పారు. కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బడుగు ప్రజల మీద చాలా భారం పట్టడం, చాలా అవస్థ పట్టడం, వాళ్ళకి సకాలంలో ఇసుక లభ్యత కానందువల్ల అట్లాగే ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుల్ని విమర్శించేదానికి ఆస్కారం కల్పించేటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారే. దాంట్లో శాసనసభ్యులు అయితే మేము 151 మంది ఉండొచ్చాము, కానీ కౌరవులు 101 మంది ఉంటే మేము దానికంటే అదనంగా ఇంకొక 50 మంది ఉన్నాం. కానీ దాంట్లో మా పాత్ర ఏముంది? ఈ రోజున మంచి చేస్తే పాండవులం అవుతాం, చెడు చేస్తే కౌరవులం అవుతాం. రాష్ట్రంలో ఈ రోజున సీట్లు వాళ్ళ స్థానాలు చాలామందికి ట్రాన్స్ఫర్లు అయినాయి, చాలామందికి తీసేశారు. కానీ నాకు పిలిచి స్వయంగా ముఖ్యమంత్రి గారే నువ్వే మైలవరం నుంచి పోటీ చేస్తావంటే కూడా నేను పోటీ చేయడానికి ఇష్టపడకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే రాజధాని మార్పు. రాజధాని ఇక్కడే ఉంటుంది అని రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడమ తిప్పరు వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట తప్పరు మడమ తిప్పరు అని చెప్పి నేను భావించాను. ఎన్నికల ముందు ఎన్నికల పార్టీలో చేరేటప్పుడు వారిని అడిగాను,
రాజధాని ఇక్కడే ఉంటుంది. అందుకే నేను ఇల్లు కడుతున్నాను, ఆఫీస్ కడుతున్నాను. నన్ను విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు. ఏబిఎన్ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరు, ఈనాడు పేపర్కి పని బాటలాకి ఏదో రాస్తుంటారు, తెలుగుదేశంలో అంటుంటారు తప్పితే దాంట్లో ఏం వాస్తవం లేదని చెప్పారు. కానీ మీరు ఎవరికి చెప్పకుండా కనీసం శాసనసభ్యులతో ఒక చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు ఉచితంగా ఇసుకిస్తున్నారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కాదు డబ్బులకే ఇసుక అమ్మాలని ఒక నిర్ణయం తీసుకోవటం, దానికి 6 మాసాల పాటు ఆపటం, దాని మీద ఆధారపడిన భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఇతర కార్మికులు, లేకపోతే బిల్డర్సు, ఇట్లా చాలా వర్గాలు అవస్థలు ఇబ్బందులు పాలయ్యారు. అట్లాగే మద్యం పాలసీలు కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఇవన్నీ మనం పేదలకు పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు ఇచ్చిన భూములు మెరక చేస్తే ఈరోజు వరకు వాటికి బిల్లులు రాలేదు. అట్లాగే మన యువక కొన్ని రోడ్లు, డ్రైన్లు ఎప్పుడో అధికారంలోకి వచ్చిన సంవత్సరానికి ఇస్తే ఈ రోజుకి కార్యకర్తలతో పనిచేయించాం. వాటికి ఎవరైనా కాంట్రాక్టులు తీసుకురాం కదా. ఏ గ్రామ నాయకులు, ఏ గ్రామ కార్యకర్తలు ఉంటే వాళ్ళకే ఇచ్చి వాళ్ళకి తద్వారా ఒకరు పనులు చేసేటమే కాకుండా గ్రామ అభివృద్ధితో పాటు ₹1 డబ్బులు మిగులుతాయి అని చెప్పి వాళ్ళకి అవకాశం కల్పిస్తే ఆ బిల్లులు రాక వాళ్ళంతా 2.5-3 సంవత్సరాల పాటు నానా అవస్థలు పడి ఈరోజు కూడా వాళ్ళు కుయ్యోమూరు అని బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మనం మాట తప్పాము, మడమ తిప్పాము. మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు మనం ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తే ఎవరు అడిగారు మిమ్మల్ని ఈ సంక్షేమ పథకాలు? మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం.